డాక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు రచించినటువంటి కాళోజీ సమగ్ర సాహిత్యం పరిశీలన అనేటువంటి సిద్ధాంత గ్రంథాన్ని ఆచార్య తంగడి కిషన్రావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఈ గ్రంథాన్ని శాసనసభాపతి ఆవిష్కరిస్తే మొట్టమొదటి ప్రతిని యాదగిరిరావు గారు ముఖ్యమంత్రి గారికి అందిస్తారు. యాదగిరిరావు గారు మొదటి ప్రతిని ముఖ్యమంత్రి గారికి అందిస్తారు. డాక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు గారు ఆచార్య తంగడి కిషన్రావు గారి యొక్క పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. కాళోజీ సమగ్ర సాహిత్యం గురించి. ఈనాటి ఈ వేదిక మీద కాళోజీ గారి కుటుంబ సభ్యులు శ్రీ రవికుమార్ గారు, శ్రీమతి వాణి రవికుమార్ గారు ఉన్నారు. వారిరువురిని కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు షాల్వాతో పుష్పగుచ్చంతో కాళోజీ ఫౌండేషన్, తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రభుత్వం వారు సంయుక్తంగా రవి గారిని, శ్రీమతి వాణి గారిని సత్కరిస్తారు. మరి కాసేపట్లో నా కవితలు నా కళలు అని కాళోజీ ప్రయోగాత్మక నాటకాన్ని దర్శకత్వం వహించినటువంటి ప్రముఖ నాటక ప్రయోక్త డాక్టర్ జి కుమారస్వామి గారిని కాళోజీ చిత్రపటాన్ని మనకు అందించినటువంటి ఆదరణీయులు శ్రీ అంబాజీ గారిని కూడా ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. మనమందరం ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమంలో తెలంగాణను స్వప్నించిన, తెలంగాణను ప్రతిష్ఠించిన, తెలంగాణను సాక్షాత్కరింపజేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సందేశం ఇప్పుడు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచార్య గారు, తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడు గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, కాళోజీ శత జయంతి ఉత్సవ కమిటీ సారథి గౌరవనీయులు శ్రీ నరసింహరావు గారు, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు, కాళోజీకి ప్రాణంలో ప్రాణంగా మెలిగినటువంటి మిత్రులు నాగిలి రామశాస్త్రి గారు, ప్రఖ్యాత నవల రచయిత అంపశయ్య, మనందరం కూడా చదివి ఉంటుంది సభలో ఉన్న వాళ్ళు. ఆ తదనంతరం కూడా అనేక రచనలు చేసిన ఆయన అంపశయ్య నవీన్ గానే బాగా ఫేమస్. మిత్రుడు నవీన్ గారు,
ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు రామలక్ష్మణ్ గారు, ఏకే గోయల్ గారు, కవి మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారు, కాళోజీ నారాయణరావు గారి సుపుత్రులు వారి ధర్మపత్ని గారు, వీధిని అలంకరించిన ఇతర పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి కాళోజీ అభిమానులకు, సాహిత్య అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. రావణాచార్య గారు ఆయన ఆంక్ష పెట్టింది కాబట్టి ఆయన పేరు చెప్తాను. ఆయన పెట్టిన ఆంక్ష ప్రకారం టైం ఖరాబ్ అవ్వదు. ఈ పొద్దున్నే వరంగల్లో కొంత చెప్పిన కాళోజీ గారి గురించి. కాళోజీ గారి కవిత్వం గురించి చెప్పాలంటే వారు తక్కువ రాయలేదు, 3000 పేజీల పైబడి సాహిత్య సృజన చేశారు. చాలా అద్భుతమైనటువంటి రామశాస్త్రి గారు వారి ఉపన్యాసంలో చెప్పినట్టుగా కవిత్వం కోసం కవిత్వం రాసింది లేదా సన్మానాల కోసం కవిత్వం రాసిన వ్యక్తి కాదు కాళోజీ. మనిషిగా జీవిస్తూ మనుషుల కోసం, మనుషుల ఉన్నతి కోసం, మనిషి చుట్టూ మనిషి సెంట్రిక్గా కాళోజీ కవిత్వం ఉంటుంది. వ్యక్తిత్వం చాలా గొప్పగా భాషలైన వ్యక్తిత్వాల్లో, అరుదైన వ్యక్తిత్వాల్లో కాళోజీ వ్యక్తిత్వం ఉంటుంది. కాలానికే కాదు, కాలునికి కూడా, కాలం అంటే ఎముడు, కాలానికే కాదు కాలునికి కూడా జీ అని కలేజా ఉన్న వ్యక్తి కాళోజీ. ఆయన ఇప్పుడు ఎవరికి జీ అనలేదు, జీ హుజూర్ అనలేదు. కోపం వస్తే ప్రశ్నించిండు, కొట్లాడ పెట్టుకున్నాడు, జైలు వేస్తే జైలు పోయింది తప్ప రాజీ పడలేదు. అరుదైనటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ ఉంది. కాళోజీ తదనంతరం వారి శిష్యుల్లో అగ్రగణ్యులైన వారు జయశంకర్ గారు, ఉదయం కూడా ఇద్దరిని కలుసుకున్నారు. జయశంకర్ గారు కూడా అన్కాంప్రమైజ్డ్ వ్యక్తిత్వం ఆయనది కూడా. చాలామంది చాలా విషయాల్లో లొంగిపోతారు, వంగిపోతారు, కుంగిపోతారు. కానీ వీళ్ళ వ్యక్తిత్వాలు చూస్తే ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా, ఏ బలహీన క్షణంలో కూడా రాజీ పడలేదు. క్యాన్సర్ వచ్చి తుది దశలో ఉన్న జయశంకర్ గారు పలకరించడానికి పోతే కూడా తెలంగాణ ముచ్చటే చెప్పేది. ఎట్లయినా సాధించాలి, ఎట్లయినా రాబట్టాలి, ఏ రీతినైనా సరే తెలంగాణ వచ్చి తీరాలి. ఇంత దూరం వచ్చి ఎనకపోతే ఇంకా మనల్ని బతకనీయాలని ఒక భయం, గత అనుభవం, ఆ బాధ. నరసింహరావు గారు కూడా చెప్పింది, తెలుగు ఒకటి మనం తెచ్చిపెడుతున్నది. అప్పుడు అట్లేసి వచ్చింది. వచ్చేటప్పుడు సానతీయంగా మాట్లాడు, మీకంటే గొప్ప లెవెల్ లేరన్నారు, మీరు సంస్కారవంతులు అన్నారు, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. సో వచ్చిన తర్వాత మీకు తెలుగు రావాలని మొదలుపెట్టి కాళోజీ కూడా కోపం వచ్చింది. అరే సన్నాసి, నువ్వు టీ అంటే అది ఇంగ్లీష్ రా సన్నాసి, టీ అంటే అచ్చతేనే అనుకుంటావు, మేము ఛాయ్ అంటే దాన్ని ఉరుదు అంటావు. ఏం చెప్పాలి, చాలా ఉంది కథ. ఏం కదా అన్న, ముందే నేను మాట్లాడినా పంచాయతీ, పంచాయతీ మా జిబ్బో కూర్చున్నాడు ముందర సముద్రం. నాకు ఇష్టమైంది కానీ మరి సమయం ఉండి నేను పెట్టి చాలా అన్న అని చాలా పంచాయతీ పెట్టుకొని చాలా తిట్టబడ్డా. చాలా మంది కాళోజీ కూడా తిట్టిండ్రు, పర్వాలేదు. సడక్ అంటే ఏవగింపు, రోడ్డు అంటే నీకు గొప్ప. రోడ్డు తెలుగు కాదు కానీ మరి తిరిగి అంటే ఏం చెప్తాం మనం. వారు ఆఫీసర్ని అనుభవిస్తూ కచీర్ అంటే కటు అంటావు, సీరియల్ అంటారు. వాళ్ళు సీరియల్ అంటే తెలుగు అనుకుంటారు, మనం సిల్సిలా అంటున్నాము, నీకు తిరుకోమంటారు. కాళోజీ గారు రాసిన నా మాట కాదు సుమైతి, నాకు అంత తెలివి లేదు. బర్రె అంటే నవ్వులాట, గేదె అంటేనే పాలు. బర్రె అంటే నీకు నవ్వులాట, గేదె అంటేనే పాలు. నీకు 2.5 జిల్లాలదే దండి భాష తెలుగు. అంటే అగ్రాండైజ్మెంట్ ఆఫ్ కల్చర్, అగ్రాండైజ్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్, ఒక అహంకారపూరితమైనటువంటి ఆక్రమణ ధోరణితో కూడుకున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తున్న తత్వం, దాని ప్రజలకు విప్పి చెప్తున్నటువంటి పద్ధతి కాళోజీ. 2.5 జిల్లాల దండి భాష తెలుగు, తక్కినోళ్ళ నోళ్ళ యాస తొక్కిపెట్ట తీర్పు, వహ్వారే సమగ్రాంధ బాంధురాలు తెలిపారు. ఎంత గొప్ప మీరు సమగ్రాంధ్ర అంటారు. మీ 2.5 జిల్లాల భాష మొత్తం మీద వృద్ధి
ఇదే సంస్కృతం, ఇదే ప్రాకృతం, ఇదే తెలుగు, ఇదే అచ్చ తెలుగు, ఇదే పిచ్చి తెలుగు. దీన్ని నమ్ముకోండి, దీన్ని నమ్ముకుంటే మీరు కాశీలో వెళ్తారు, గంగల పూలు ఇట్లా సూత్రాలని చెప్పేసి. మన దగ్గర వచ్చింది కూడా తెలుగు 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 అని తగిలి ఆ తెగులు తగిలితే యాంతాకు పోయింది మనందరికి తెలుసు. తమిళ మూలతం కొట్లాడినప్పుడు వాళ్ళదేమో ఆంధ్ర మాత, మనదేమో తెలంగాణ తల్లి. రావెల్ల వెంకటరామారావు గారు 75 ఏళ్ల క్రితం వారి యుక్త వయసులో మన ఖమ్మం జిల్లా ముద్దు పెట్టారు. ఎప్పుడో తెలంగాణ తల్లిని గురించి 75 ఏళ్ల క్రితం గీతాలు రాసి నాకు దాసరి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని. కొత్తది కాదు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి మనకుండే, ఆంధ్ర మాత వాళ్ళకుండే. నా కవిత్వం రాస్తామా ఇవన్నీ వెనుకట రాసి ఉంచారు. ఉన్నదే ఉరంకిస్తాం చెప్తాను. ఇటు ఆంధ్ర మాతను ముంచిండ్రు, అటు తెలంగాణ తల్లిని ముంచిండ్రు, నడమ తెలుగు తల్లిని ముట్టించారు. ఇక గోల్ చక్కెర దిగాలి మనం అంతా. ఏమి మాట్లాడి తెలుగు తల్లి భాష ఇట్లే పోతా ఉంటే కాలేజీ రాగా ఇక్కడ కాలేజీ నన్ను ఆవరించినట్టు బహుశా కోపం మంచిది. ఒక రోజు ఏమని తెలుగు తల్లి ఏం సంగతి మాకు దయ్యం అన్నా అని నువ్వు కొలుచుకోవాలి తెలుగు తల్లి, మేమేది గొలవాలి. మనం దేవుని మొక్కను కూడా జబర్దస్త్ చేస్తావా ఆయన కర్తగా? నాకు యారు నమ్మకం కూడా గాడికి వస్తాయి కానీ పలాని ముఖ్యమంత్రి అచ్చట మొక్త నేనేది మొక్త నాకు కర్తగా అట్లా చాలా పంచాయతీ జరిగింది. ఇంకా కాలోజీ కాని నుంచి నా దాకా కూడా కొట్లాడు తప్పదు. చివరికి ఈరోజు విముక్తమైంది. వాళ్ళు చాలా చేసింది, చాలా ప్రయత్నాలు చేసింది. పాపం ఎన్ని చేయాలో అన్ని చేసి ఇప్పుడు కూడా కొన్ని మానుకుంటున్నారు. చెప్పిన నేను పరికచ్చే ముచ్చట కాదు, కొట్లాడుకుంటే కూడా బతుకుడు తెలంగాణ తెలిసిన మీకు తెలియదు దెబ్బతింటారు సుమా అని చెప్పాను. వారు స్పీకర్ గారి కంటే పెద్దల సభకు వారు అధిపతి. వారు ఎన్జిఓ టీఎన్జిఓ అధ్యక్షుడు ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె అపురూపమైన జరగదు. సాధారణ ప్రపంచంలో ఇక్కడ జరగదు, ఇంపాసిబుల్. దానికి ఆ ధైర్యము, ఆ గుండె దిట్టము, ఆ కథ పోతే ఉద్యోగం అనే ఆ దిగింపు, అది తెలంగాణకి సాధ్యం. కొట్టాడుకుంటూ కూడా బతకగలిగినటువంటి నేర్పు, ఆ నైపుణ్యం తెలంగాణకి ఉంది. తెలంగాణ రక్తంలో తెలంగాణ గెలిచి నిలిచింది. ఏ కారోజు అయితే గెలిచి నిలవాలి భారతానంలో భారతాన్ని ఖచ్చితంగా నిలిచింది. ఒక్క మాట కాళోజీ గారి శత జయంతి సందర్భంగా నిజంగా వారికి కాళోజీ వంటి మహానుభావుడు మన తెలంగాణ వ్యక్తిగా మన మధ్య మనల్ని ప్రభావితం చేసి సమాజాన్ని ప్రభావితం చేసి, నేను పొద్దున వరంగల్లో అదే మాట చెప్పాను. కాళోజీ ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు, ఒక పట్టణానికి పరిమితమైన వాడు కాదు. అఫ్కోర్స్ వారు వరంగల్ కేంద్రాన్ని జీవితాన్ని కవితలు రాసిండ్రు, ఘర్షణ పడ్డారు, పోరాటాలు చేసిండ్రు. అక్కడనే ఉన్నారు వారి నివాసం కాబట్టి దానికి ప్రాధాన్యత వరంగల్ ఉంటుంది. అందుకే వారి పేరిట రవీంద్ర భారతిని మించి ఉండే ఆడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మనం అందరం వరంగల్ మీద అసూయపడే రోజు వస్తుంది. 6 నెలల తర్వాత డెఫినెట్గా 1500 పైబడి కెపాసిటీ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాళోజీ కళాక్షేత్రం వరంగల్ కాళోజీ గారు కాంక ఇచ్చారు మన వీరే. వారి జ్ఞాపకాలు, వారి సంస్కారం, వారి పోరాట పటిమ, సమాజానికి వారికి నేర్పినటువంటి ఆదర్శం వారిని చిరస్థాయిగా ఉండేట్టు చిరంజీవి చేసింది. మనం స్మరించుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితిని సృష్టించింది. కాబట్టి వారి పేరు శాశ్వతంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు అది మార్గదర్శనం చేసేటువంటి పద్ధతిలో ఉండాలి. దానికోసం పొద్దున మా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు వినయ్ భాస్కర్, కాళ్ళు అరిటెడ్ తిరిగినామండి, ఒక పావుగుంట జాగింగ్ కాళోజీ ఫౌండేషన్ కంటే ఇవాళ దాని కసి తీర్చుకున్నట్టుగా కక్ష తీర్చుకున్నట్టుగా 3.5 ఎకరాల ట్రాక్ పెట్టాలి. బాజాప్తా వరంగల్ నడిబొడ్డున 3 ఎకరాలలో కాలేజీ కళాక్షేత్రం, ఆ కాంప్లెక్స్లోనే అంతర్భాగంగా కాలేజీ ఫౌండేషన్ ఒక 1/2 ఎకరంలో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు కూడా చేసి 100% దాన్ని ఒక 6 నెలల తర్వాత నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి
కాంస్య విగ్రహం పెట్టుకోవడం కాళోజీ గారిది. ఎక్కడ జరిగిందా కార్యక్రమం అంటే నోళ్ళలో నలగాలి. కాళోజీ ఎప్పటికప్పుడు గుర్తుండాలి తెలంగాణ సమాజం. ఏడైందా మీటింగ్ అంటే కాళోజీ కళాక్షేత్రం అని చెప్పుకోవాలి. ఏడైందా పెయింట్ అంటే కాళోజీ కళాక్షేత్రం అని చెప్పుకోవాలి. గొప్ప సంస్కారపూరితమైనటువంటి మంచి సాంఘిక సామాజిక కార్యక్రమాలకు ఆ వేదిక, కాళోజీ పేరిట ఆ వేదిక తెలంగాణ ప్రజల కోసం ఈరోజు నిర్మాణం చేయాలనుకున్నాం. బాబా సంకల్పంతో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. చాలా గొప్పగా మంచి హై క్లాస్ హాల్ అక్కడ రాబోతా ఉంది. వారి పేరిట, కాళోజీ పేరిట ఒక యూనివర్సిటీ కూడా నేమ్ చేయాలి. ఇక్కడ వారికి ఆ గౌరవం ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తెలుగు భాష, తెలంగాణ భాష డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది. నరసింహరావు గారు చాలా చక్కగా చెప్పారు. మనం ఆ సోయి తప్పదు. ఇంకా మనోళ్ళు ఎందుకు ఆంధ్రం మాట్లాడితే కరెక్టే ఉంది, ఏమంత మూడు అని కొంత పిచ్చి పాడేది మనకు కూడా. నిజంగా అంటే వాళ్ళు పాడిన పాపం వాళ్ళు చాలా మెచ్చుకోవాలి. వాళ్ళు మాతృదేశం అని నాకు మొట్టమొదటి అన్న మొదటి స్టాండ్ దగ్గర నాకు సపరేట్ కూడా అనిపిస్తుంది. పెద్ద మంచి నా పాత్రలో ఉన్నా సపరేట్ కూర్చొని అంత గొప్పగా అంటే మాతృదేశం యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందని దాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా కాళోజీ గారు రాసిన దాన్ని. ఉపాసం ఉన్నా లేకున్నా తినకున్నా మాతృదేశం దాన్ని మించింది ఎక్కడ లేదు ప్రపంచం అని చెప్పి కాళోజీ గారు చెప్పింది. ఆ దేశభక్తి ఎట్లా ఉండాలని కూడా ప్రవచించింది. అదే పద్ధతిలో ఈరోజు కాళోజీ గారి పాటలు మనమంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా కాళోజీ గారు స్వప్నించిన తెలంగాణ, అట్లాంటి సమాజ నిర్మాణం కోసం అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈరోజు కంకణబద్ధమై ఉంది తెలంగాణ ప్రభుత్వం. చాలా ధైర్యంగా, చాలా సాహసోపేతంగా ముందుకు పోతాం. నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నా. తెలిసి తెలియని వాళ్ళు, కురస మనస్తత్వం ఉన్నవాళ్ళు, దూరదృష్టి లేని వాళ్ళు, దీర్ఘదర్శులు కాని వాళ్ళు, ఏమైంది ఏం చేసినది లబలబలాడిపోతుంది. అదే ఆగమా అడిపడి అంత బిక్కిరి గత్ర చేసిన పిచ్చిపచ్చాక నిదానంగా ఒక ఆలోచించి దాన్ని పంచుకొని 10 మందితో మాట్లాడి, ఎప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కూడా నేను సెక్రటరీలో మాట్లాడుతున్నా, అప్పుడప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా, అయ్యా నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా రాండి అని అయిపోయింది. ఇంకా కూడా వస్తలేదు కొంతమంది. సార్ దీని ప్రకారం మనం ఇట్లే చేయాలి సార్. దేని ప్రకారం అది ఇవ్వదా? ఆంధ్రప్రదేశ్ నీకేం సాగు కాన్ కేస్. తెలంగాణ కోసం ఏం కావాలో రాయవా, కొత్త చట్టం రాయి, అసెంబ్లీలో పాస్ చేస్తాం, అంతే కదా. ఈరోజు తెలంగాణ కళ్ళతో చూడాలి, తెలంగాణ కళ్ళతో దర్శించాలి. తెలంగాణ కాంటెక్స్ట్, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ భవిష్యత్తు రచన జరగాలి. ఎవడో చెప్పినటువంటి ఆయన అరుగు తెచ్చుకున్నటువంటి వాస్తవం కాదు. తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో, తెలంగాణ కాంటెక్స్ట్లో, తెలంగాణ లెవెన్స్తో తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రణాళిక రచన జరగాలి తప్ప చాలా ఆదుర్త పడుతున్నాడు. చాలా మంది సర్వే చేస్తే కూడా తప్ప, నేను సర్వే చేస్తే ఎంత ఇంతకుముందు రామశాస్త్రి గారు చెప్పారు, నన్ను ఎవడు మనిషి అడిగితే మీద పంచాయతీ అని. నువ్వు మనిషి లెక్క మన పంచాయతీ నువ్వు మనిషి వరకు మనుషుల లెక్క తీసుకున్నా అబ్బాయి ఎంతమంది ఉన్నామంటే నిజంగా సిగ్గుపడాలి. 3,54,00,000 లెక్క చెప్తున్నాండి. వాస్తవం చూస్తే 4,30,00,000 దాటుతాయి. వస్తుంది 2-3 రోజులు కంప్లీట్గా వస్తుంది. ప్రజల ముందు పెడతాం. ఒక విషయం చెప్తే మీరు నమ్మలేదు. హైదరాబాద్లో 4 లక్షల ఇళ్ళు కట్టి దానిలో ప్రజలు నివసిస్తున్నట్టు మన జిహెచ్ఎంసీ కమిషనర్ తెలియదు. 4 ఇళ్ళు కాదు, 4 లక్షల ఇళ్ళు. అంటే సింధునాథ్ గర్భారా కాలేజ్ ఉంటే నేను రాయలేను, కానీ కాలేజ్ ఉంటే మాత్రం అద్భుతమైన సెటైర్ రాస్తుంది. అట్లా ఉంది లెక్కలు. ఆ లెక్కలకే సంతోషపడి అదే ఆనందం, అదే స్వర్గం, అదే కైలాసం, దాన్ని ఏందో జల్దీ చేయను ఇది జరుగుతాను చేయదలుచుకోదు. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ఏది అవసరం అదే జరగాలి. మళ్ళా ఒక్కసారి నేను చెప్తా ఉన్నా,
కాళోజీ తప్పించింది దుఃఖితుల కోసం, బాధితుల కోసం, అన్నార్తుల కోసం, దీనార్తుల కోసం. దాశరథి కవితను రాసిన, కాళోజీ కవితను రాసిన. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం ఎంత దూరము, బాధలు కష్టాలు లేనటువంటి అన్నార్తులు లేనటువంటి ఆ నవయుగం